హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసే ఈ రోజ్ మిల్క్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల కోవాని యాడ్ చేసుకోవాలి. హోమ్ మేడ్ కోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవసరమైన వాళ్ళు చెక్ చేయండి. నేను ఈ కోవాని ప్రిపేర్ చేసేటప్పుడు స్వీట్ యాడ్ చేయకుండానే ప్రిపేర్ చేశాను. మీరు స్వీట్గా ఉన్న కోవానైనా సరే ఉపయోగించుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల కోవాని తీసుకోవాలి. ఈ కోవాతో పాటుగా 50 ml రోజ్ సిరప్ని కూడా తీసుకోవాలి. ఈ రోజ్ సిరప్ని కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా రోజ్ సిరప్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, దాన్నైనా సరే ఉపయోగించుకోవచ్చు. అలాగే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను 1 గ్లాస్ వరకు తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రోజ్ మిల్క్కి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని క్రీమ్తో సహా యాడ్ చేసుకుంటున్నాను. కోవా ముద్దలా ఉంటుంది కాబట్టి ముందు కొద్దిగా పాలను వేసుకుని కోవానంతటిని కూడా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాతే మిగిలిన పాలను కూడా వేసుకోవాలి. రోజ్ సిరప్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, ఆ స్వీటే ఈ రోజ్ మిల్క్కి సరిపోతుంది. ఒకవేళ స్వీట్ బాగా ఎక్కువగా కావాలనుకునేవారు ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో 5 లేదా 6 ఐస్ క్యూబ్స్ని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ ఐస్ క్రష్ని రోజ్ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ రోజ్ మిల్క్ ఎంత చల్లగా ఉంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. నేను చిల్డ్ మిల్క్ని తీసుకుని మళ్ళీ ఐస్ క్రష్ని యాడ్ చేసుకున్నాను. కోవా రోజ్ సిరప్ రెడీగా ఉంటే ఈ రోజ్ మిల్క్ని ఇంట్లోనే 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.